మంచిర్యాల జిల్లా మహేష్ వర్మ గారిని వేదిక అలంకరించేందుకుగా వర్మ గారి ఆధ్వర్యంలో కమిటీ నియామకం జరుగుతూ ఉంది. ఈ కమిటీలకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా కమిటీలో నియమించబడే వారికి అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పార్టీని గడప గడపకు తీసుకుపోవాలని అయితే మేము తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు ఈ పార్టీలో భాగస్వామ్యం కావాలి. ఒక బీసీలకే కాదు, ఈ పార్టీ అందరికీ సమాన అవకాశాలు కల్పించే పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అందరికీ. దీంట్లో ఎవరు ఎక్కువ తక్కువ అని ఏమి కాదు, పదవి ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు కష్టపడాలి. అణగారిన వర్గాల కోసం పుట్టుకొచ్చిన పార్టీ ఇది. అగ్రవర్ణాలు తొక్కడానికి పుట్టుకొచ్చిన పార్టీ అనేది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 70 సంవత్సరాలుగా మనం రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాము. ఈ అగ్రవర్ణాలు అణగారిన వర్గం తొక్కుతూ ఉన్నందుకే మల్లన్న గారి ఆలోచన పుట్టుకొచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అన్నమాట. ఈ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, మరి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీని ఆదరించి ఆశీర్వదించాలని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పనిచేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆహ్వానం పలుకుతూ ఉంది. ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు, నియోజకవర్గ కన్వీనర్లు, కో కన్వీనర్లు ఇన్ఛార్జీలు నియమించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ జిల్లాకు మరియు మంచిర్యాల జిల్లాకు రావడం జరిగింది. అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా ప్రతి గడప గడపకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెళ్ళాలనే ఉద్దేశంతో కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. ఈ కమిటీలో నియమిస్తున్న వారిని నియమించబడే వారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. వారికి తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రతి గడపకు, ప్రతి ఇంటికి, ప్రతి ఒక్క దగ్గరకు చేర్చే బాధ్యత వాళ్ళపైన ఉంచుతున్నాము. వాళ్ళని నమ్మి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఆశీర్వదించాలని కూడా మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా అణగారిన వర్గాల ప్రజలు రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ తమ హక్కులను కోల్పోతూ ఈనాటికి కూడా రాజ్యాధికారం చేపట్టకపోవడం చాలా దుర్మార్గంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి అణగారిన వర్గాలకు